జన గర్జన పేరుతో నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం సందేశం ఇచ్చిండ్రో నాకైతే ఏం అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా అని తెలుసుకోవడంలో భాగంగా ఇక్కడికి నేను ఈరోజు రావడం జరిగింది పార్టీ ఆఫీస్కు. కానీ అందరిలో అదే ప్రశ్న కనిపిస్తూ ఉంది. ఎందుకు జనగర్జన అని పేరు పెట్టిండ్రు, వారు గర్జించింది ఏంది, ఉద్ధరించింది ఏంది అనేది ఒక విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది నిన్నటి నుంచి. కారణం ఏంటంటే కేటీఆర్ గారు అధికారంలో లేరు. అదేవిధంగా అచ్చంపేట ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ కాదు. అక్కడ ఆయన నియమించినటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియమించినటువంటి వాళ్ళు ఒక రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు కూడా కారు. అంతెందుకు అచ్చంపేటలోనే ఈ జనగర్జన నిర్వహించాలని భావించిండ్రో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఒక రకంగా నేను అచ్చంపేట బిడ్డగా గర్వపడతా ఉన్నా. ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజే వచ్చినట్టుగా మనం వార్తలు వింటా ఉన్నాం. నిన్ననే కేటీఆర్ గారు ఎన్నికల నగారా ఇక్కడి నుంచే మోగిస్తున్నట్టుగా ఏదో మాటలు మాట్లాడడం జరిగింది. అంటే అచ్చంపేట డెఫినెట్గా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానాలు, అక్కడ ఉన్నటువంటి యువతకు ఉన్నటువంటి శక్తి, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత కేటీఆర్నే కాదు ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక వలస కూలి బిడ్డగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కష్టసుఖాలను కళ్ళారా చూసిన వ్యక్తిగా చాలా ఆవేదన అనుభవంతో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పలు సందర్భాల్లో వందల వేల సందర్భాల్లో అచ్చంపేటకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం విషయంలో అచ్చంపేట ప్రజల దాహర్తిని తీర్చాలనే ఆలోచనతో అచ్చంపేట రైతుల పాదాలను ఆ కృష్ణమ్మ నీళ్లతో కడుగుతానని పలు సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. అట్లని కడగలేదని కాదు, నా వంతుగా 60-70 వేల ఎకరాలకు నేను సాగునీరు అందించడం జరిగింది. ఉప్పునుంతల, వంగూరు, కొంత భాగం లింగాల మండలం, 1-2 గ్రామాలు బల్మూరు మండలంలో కూడా సాగునీరు అందించడం జరిగింది. ప్రధానంగా నేను ఎందుకు పార్టీని వీడినా అనే విషయంలో చాలా స్పష్టత బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబర్లకు, పెయిడ్ కామెంటర్స్కు నేను సమాధానం చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు మీరు వేసే పనికిరాని ప్రశ్నలకు కూడా కొన్ని సందర్భాల్లో నేను స్థాయిని తగ్గించుకొని కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం నేను చేయడం జరిగింది. పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది అని అంటే, నేను ఒక ఆయన మాట్లాడుతున్నారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యుడు. ఏం తక్కువ అయిందని గువ్వల బాలరాజ్ పార్టీ మారిండో, ఈ జన సందేహాన్ని జన సముద్రాన్ని చూడండి అన్నట్టుగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ నా గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ఒకటే తెలియపరచదలుచుకున్నా. నేను చెప్పిన కదా చాలా స్పష్టంగా, నాకేం తక్కువ కాలేదు. నేనేదో సాధించాలని నేను బీజేపీలోకి వ్యక్తిగతంగా సాధించాలని రాలేదు. ప్రజలను గెలిపియాలని వచ్చిన, ప్రజలకు చేయూతనందాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని విశ్వసించి వచ్చినని చెప్పడం జరిగింది. ఏం తక్కువ కాలేదు. నేను 4 సార్లు పోటీ చేయడం జరిగింది. అది నాకున్నటువంటి ఒక ప్రత్యేకత, ప్రజల్లో ఉన్నటువంటి కారణంగా, తప్పని పరిస్థితుల్లో అనివార్యతను నెలకొల్పినటువంటి కారణంగా టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి త్రుటిలో ఎంపీగా ఓడిపోయినా, 2 సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన, మొన్న మీ కుట్రలో భాగంగా నేను ఓటమి పాలైనా అని చెప్పడం జరిగింది. మళ్ళీ తిట్టించుకునే కోరిక ఉంటే తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మీరు ఏ రకమైనటువంటి చర్చ, ఏ రకమైనటువంటి భాష మీరు నా నుంచి కోరినా ఆ భాషలో నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.